హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను బావున్నానండి. ఏంటి విశేషాలు? అందరూ ఊరికి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కొంతమంది వచ్చేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి పిల్లలకి స్కూల్ యూనిఫార్మ్స్ ఇవన్నీ కొనాలి. షూస్, టిఫిన్ బాక్స్‌లు ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తవే కొనాలి తప్ప మళ్ళీ మనం పాతవి పంపించలేము. పిల్లలు కూడా కాంప్రమైజ్ అవ్వరు. కానీ వాళ్ళకి కూడా కొత్తవి తీసుకెళ్ళాలనే ఉంటుంది కాబట్టి మనం ఎలాగో ఇవన్నీ షాపింగ్ బోలెడు పనులుంటాయి మనకి. కొత్త బ్యాగ్స్ అని, షూస్ అని, సాక్స్ అని, కొత్త బట్టలని అవి కూడా 2 పెయిర్స్ ఉండాలి. ఇవన్నీ మీరు ఆ బిజీలో ఉండుంటారు. ఇంకా కొంతమంది ఊరు నుంచి వచ్చి ఉండకపోవచ్చు. అదండి. ఇవాళ ముచ్చట్లలో నేను ఇవాళ మీకు ఆనియన్ ఫ్రై సింపుల్ ఆనియన్ ఫ్రై మీకు నేను రెసిపీ యొక్క ఆహ్, రెసిపీ నేను మీకు షేర్ చేస్తానని చెప్పాను. షార్ట్స్ చూసే ఉంటారు మీరందరూ. సో, దయచేసి మీరందరూ షార్ట్స్ చూడండి. దాన్ని బట్టి మీకు నేను ఆ ఆహ్, రెసిపీ ఎలా చేయాలో మీకు నేను చెప్పేస్తాను. సో, ఆనియన్ ఫ్రై. ఆనియన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఆనియన్ ఫ్రై. ఎటొచ్చి ఉల్లిపాయలుండాలి మంచిగా. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఇంతకన్నా ముందు ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళే ముందు మీరందరూ దయచేసి నన్ను ఆదరించండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీకందరికీ నేను నేనొక నార్మల్ యూట్యూబర్‌ని కాబట్టి మీరందరూ నా వాళ్ళే కాబట్టి, మీరందరూ నా ఫ్రెండ్స్, నా సబ్‌స్క్రైబర్స్, మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు కాబట్టి, నేను మీ అందరినీ ఏమని కోరుకుంటున్నానంటే, మీరు జస్ట్ ఇలా విని వినేసి ఆహ్, నన్ను ఆదరించాలని నా పాటలు గానీ, నా మాటలు గానీ అన్నీ విని ఆదరించాలని నేను కోరుకుంటున్నానండి. సో, నేను అన్నీ మంచి మంచి పాటలు పంపిస్తాను. ఇంకా షేర్ చేస్తాను మీకందరికీ. సో, మీరందరూ అవి విని ఆనందించాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ముచ్చట్లు చెప్దామని వస్తాను. ఆ ముచ్చట్లలో ఏదో ఒక రెసిపీ మీకు చెప్తాననమాట. ఇలా నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇలా డైరెక్ట్ నేను మొన్న ఒక వీడియో కూడా పంపించాను. నేను శ్రీవల్లినండి. ఇలా పాడతాను. నేను ఇలాగే డైరెక్ట్‌గా నేను ఇలాగే పాడతాను. అసలు శ్రీవల్లియేనా? పాడేది శ్రీవల్లియేనా? అని చాలామందికి డౌట్స్ వస్తాయి కాబట్టి, అది నేను సెకండ్ వీడియో కూడా నేను రివీల్ చేసేసాను. మీరందరూ చూసే ఉంటారు. హిందీ పాట కిషోర్ కుమార్‌ది నేను పాడాను. అలాగా నేను ఇంటరాక్ట్ అవుతున్నాను మీతో. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఆదరించండి. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. ఓకే. మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీకొక మాట చెప్తాను. ఈ రెసిపీ ఏంటంటే చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఈజీ అండి. జస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మీకు ఈ రెసిపీ తయారైపోతుంది. రెడీ అయిపోతుంది. జస్ట్ ఉల్లిపాయలుండాలండి. ఉల్లిపాయలు ఒక అంటే మీరు చేసుకునే దాన్ని బట్టండి. మీకెక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లిపాయలు, తక్కువ కావాలంటే తక్కువ ఉల్లిపాయలు. నేనిప్పుడు పెద్ద పెద్ద 2 ఉల్లిపాయల గురించి చెప్తాను. మిగతావి మీ ఇష్టం. మీరు ఎలా చేసుకుంటే అలాగా. మీరు తీసుకున్న ఉల్లిపాయలు బట్టి, ఆనియన్స్‌ని బట్టి మీకు రెసిపీ తయారవుతుంది. నేనిప్పుడు 2 ఉల్లిపాయల గురించి పెద్ద పెద్ద 2 ఉల్లిపాయల గురించి నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెలీషియస్‌గా ఉంటుంది. ఎప్పుడు రొటీన్‌గా ఏదో క్యాబేజ్ కూర, ఏదో కాలీఫ్లవర్ ఫ్రై ఇలాగ వంకాయ కూర కాకుండా ఎప్పుడైనా రొటీన్ అదే డిఫరెంట్‌గా తినాలి అనిపించినప్పుడు మీరిలా చేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలని తొక్క తీసేస్తాం. మనం పీల్ చేసేసాక తొక్కంతా తీసేసాక ఆ ఉల్లిపాయలని మీరు సన్నగా తరగాలండి. నిలువుగా తరగాలి. చిన్న చిన్న ముక్కలుగా కాదు, నిలువుగా తరగాలి. ఎంత సన్నగా ఉంటే అంత బావుంటుందండి. అంటే బాగా వేగుతాయన్నమాట. సన్నగా ఉంటే. కొంచెం మనం లావుగా తరిగామనుకోండి అది వేగడానికి చాలా టైం పడుతుంది. అదే సన్నగా మీరు తరిగారనుకోండి నిలువుగా చాలా ఈజీగా ఫ్రై అయిపోతూ ఉంటాయన్నమాట. మీరు ఆ 2 ఉల్లిపాయలని చక్కగా
సన్నగా పొడుగ్గా తరిగేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఓ 6, 7 పచ్చిమిరపకాయలని నేను డైరెక్ట్‌గా పచ్చిమిరపకాయలను వేసేసాను. ముచ్చికతో పాటు మంచిగా ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిరపకాయలను వేసేసాను. మీకు అక్కర్లేదు మేము చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాము అనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు. లేకపోతే ఇలా పచ్చిమిరపకాయలుగా కూడా మీరు వేసుకోవచ్చండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకుని అవి కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు. డైరెక్ట్‌గా వేసుకుంటారా? ముక్కలు చేసుకుంటారా? అది మీ ఇష్టం. మీ ఆప్షన్‌కి వదిలేస్తాను. నో ప్రాబ్లమ్ ఎలా వేసుకున్నా పర్వాలేదండి. అలా అదయిపోయాక ఇంకా మీరు బాండీ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక అప్పుడు కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేశాక జీలకర్ర వేగిపోయింది అని మనకి తెలిసిపోయాక ఇంకా ఆవాలు, మినపప్పు గానీ ఏమీ వేయక్కర్లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తొందరగా అయిపోతుంది. హ్యాపీగా చేసేసుకోవచ్చు. బావుంటుంది కూడా. సో, అందుకని మీకు నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. సో, జీలకర్ర వేగిపోగానే పచ్చిమిరపకాయలు వేసేయండి. పచ్చిమిరపకాయలు యాజ్ టీజ్ వేస్తారో, మీరు ముక్కలుగా వేసుకుంటారో అది మీ ఇష్టం. వేసేసాక కొంచెం వేయించండి. 2 నిమిషాలు వేయించాక అవి కలర్ మారుతూ ఉంటాయి. పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లబడుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి కొంచెం ఇంగువ వేయండి. జస్ట్ ఇంగువని ఇట్లా స్పిల్ చేయండి. స్పిల్ చేసేసాక అప్పుడు ఈ ఆనియన్స్‌ని వేసేసేయండి. ఆనియన్స్‌ని వేసేసి ఫుల్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపాలి. కలిపి మూత పెట్టేవాళ్ళు మూత పెడతారు. మూత పెడితే ఏమవుతుందంటే దాని నీరంతా వెళ్ళిపోయి కొంచెం గ్లాసీగా అవుతుంది. అదే మనకి ఫ్రైగా కావాలి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీలో వేసుకునేటట్టు ఫ్రైగా కావాలి, చాలా టేస్టీగా, క్రిస్పీగా కావాలి అన్నప్పుడు మూత పెట్టకూడదు. మీరు ఈజీగా తినాలి, నవలాలి అన్నప్పుడు మీరు మూత పెట్టుకోండి. లేదు మాకు ఫ్రైగా కావాలి, పిల్లలు కూడా ఇష్టంగా తినాలి, మేము కూడా ఇష్టంగా క్రంచీగా బావుండాలి అనుకున్న వాళ్ళు మూత పెట్టకండి. కానీ 2 ఎలా చేసినా బానే ఉంటాయి. మీ ఇష్టం. మీరు ఎలా కావాలనుకున్నప్పుడు మీరలా చేసుకోండి. నేనైతే మూత పెట్టలేదు. నేను మూత పెట్టకుండానే డైరెక్ట్‌గా అలాగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేశాక, పసుపు వేశాక, రొంత ఇంగువ స్పిల్ చేసేసాక నేను ఫ్రై చేస్తూనే ఉన్నానండి. అలా ఫ్రై చేశాక మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగాలి. ఓ 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. అలా వేయిస్తూనే ఉండాలండి. అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా అంటే ఆ ఆనియన్స్ కలర్ మారి బ్రౌనిష్‌గా వచ్చేస్తాయి. వైట్ పింకిష్ కలర్‌లో ఉన్న ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లో అయిపోతాయి. బ్రౌన్ అంటే రెడ్డిష్, పింకిష్ కాస్త రెడ్డిష్‌గా బాగా వేగిపోయాయి అన్నట్టుగా మనకి తెలిసిపోతుంది చూసారా? దమ్ బిర్యానీకి మనం వేయిస్తాం అవైతే కొంచెం కొంతమందైతే కొన్ని నెల్లగా కూడా అవుతాయి. అలా నెల్లగా చేయొద్దండి. బ్రౌనిష్ రెడ్‌గా ఉండాలి. బ్రౌనిష్ రెడ్‌గా ఉన్నప్పుడు వేగిపోయాయని మనకి తెలిసిపోయినప్పుడు మీరు కొంచెం ఉప్పు వేయాలి. మీకు తగినంత ఉప్పు. మీరు ఎంత తీసుకుంటారో, మీరు రోజు ఎంత వేసుకుంటారో మీ మీ ఉప్పుని బట్టి. సో, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. కొంతమంది మీడియంగా ఉంటారు. సో, మీ స్వాద్‌కి అనుసార్ అంటారు చూసారా? మీ రుచికి తగినంత మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి వేయించండి. వేయించేసాక కరివేపాకు వేయండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించండి. సో దట్ ఆ వాసన బాగా వెళ్తుంది. అది వేసేసాక ఆహ్, క మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. అది ఫ్రై చేసేసాక ఇంకొక 2 నిమిషాల్లో మీరు కారం తీసుకోండి. మంచి ఎర్రటి కారం తీసుకొని అదొక 2½ స్పూన్స్ వేయండి. అంటే మీరు తీసుకున్న ఉల్లిపాయలు బట్టి కారం పడుతుందండి. నేనిప్పుడు చెప్పినది మాత్రం 2 ఉల్లిపాయలకి 2½ స్పూన్స్. పెద్ద పెద్ద మరీ పెద్ద స్పూన్‌వి కాదు. మీడియం సైజ్ వాడతాం చూసారా? అలాంటిది 2½ స్పూన్స్ కారం వేయాలండి. 2½ స్పూన్స్ కారం వేసేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపాలి. అది కూడా ఒక 2 నిమిషాల తర్వాత ఉంచాక అప్పుడు మీరు ఆహ్, అయిపోయింది అని మనకి తెలిసిపోతుందండి. కూర అయిపోయింది, ఫ్రై అయిపోయిందని మనకి తెలిసిపోతుంది. సో, మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర కొంచెం కొత్తిమీర మాత్రం కరివేపాకు కన్నా ఎక్కువ ఉండాలి. కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువగా తీసుకొని దాన్ని సన్నగా తరిగేసేసి కొత్తిమీర ఇంక అయిపోయింది, మొత్తం ఫ్రై అంతా అయిపోయింది అన్నప్పుడు బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసేసి ప్యాన్‌లోనే ఫ్రై ఉండగానే
మీరు ఈ కొత్తిమీరని శుభ్రంగా వేసేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసేసేయాలి. అంతేనండి, అయిపోయింది. ఆ ఫ్రై చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా బావుంటుంది. చపాతీలోకి బావుంటుంది. చాలా బావుంటుంది. సో, ఎప్పుడైనా మనకి బద్ధకమేసి కూరలు ఫస్ట్ ఇంట్లో మనకి కూరలుండవు. అప్పుడప్పుడు కూరలయిపోతూ ఉంటాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ ఈ ఫ్రై చేసుకున్నారంటే చాలా బావుంటుంది. ఎక్కువ 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 చేసుకున్నారంటే కూడా ఒకటేసారి ఒకసారి కాకుండా 2 సార్లు కలుపుకున్నామనుకోండి, అది కూడా మనకి కడుపు నిండిపోతుంది. తర్వాత మనం పెరుగన్నం వేసుకొనైనా మనం తినేయొచ్చు. సో, అలాగే ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడి వేసేసుకోవచ్చు. సో, వేరే కూర చేయాలి, అబ్బా! చేయాలి అనుకున్నప్పుడు గానీ, ఇంట్లో కూరలు లేనప్పుడు గానీ, ఏదైనా మనకి రుచిగా తినాలని అనిపించినప్పుడు గానీ, మీరు ఈ ఫ్రై ట్రై చేశారంటే మాత్రం చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ట్రై చేశాను. చాలా బావుంది. అందరికీ నచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఎంజాయ్ చేయండి. సో, ఉంటాను మరి. మరికొన్ని ముచ్చట్లలో నేను మళ్ళీ కలుస్తానండి. దయచేసి మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మరింత సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించడం కాదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరిన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.